Hi students, this is Lohit. Welcome to Stellar Academy. So, మనం ప్రాఫిట్ అండ్ బాస్ సిరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నుంచి వే ఆఫ్ లెర్నింగ్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఎలా మనం స్టాండర్డ్ని పెంచుకోవాలనే క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్లో కంటిన్యూ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్, మనకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో పాటు బేసిక్ మోడల్ క్వశ్చన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాం. Coming to that, Radha bought a fridge and a washing machine together for 57,300. Radha bought a fridge and a washing machine for 57,300. రాధా ఏం చేసింది, ఒక ఫ్రిడ్జ్ని ఇంకో వాషింగ్ మిషన్ని 57,300తో కొనింది. షీ సోల్డ్ ఫ్రిడ్జ్ అట్ 15% ప్రాఫిట్. ఫ్రిడ్జ్నేమో 15% ప్రాఫిట్కి, వాషింగ్ మిషన్ ఏమో 24% ప్రాఫిట్కి అమ్మింది. బోత్ ఆర్ సోల్డ్ అట్ ద సేమ్ ప్రైస్ దాన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈస్. అంటే సెల్లింగ్ ప్రైస్ రెండు సేమ్ అని అన్నారు. ఇప్పుడు మీరు ఒక అబ్జర్వ్ చేస్తే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, కొన్న ధర. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమి ఇచ్చారు, ప్రాఫిట్ అట్ 15%. 15%ని మనం ఏం రాయొచ్చు, 3 లైక్ 15 డివైడెడ్ బై 100. దీన్ని 3 డివైడెడ్ బై 20గా రాయొచ్చు. ఆల్వేస్ డినామినేటర్ ఈస్ కాస్ట్ ప్రైస్. ఆల్వేస్ డినామినేటర్ ఈస్ కాస్ట్ ప్రైస్. మనకు డినామినేటర్ అనేది కాస్ట్ ప్రైస్ కాబట్టి డినామినేటర్ ఏముంది అక్కడ 20. ప్రాఫిట్ కాబట్టి మనము డినామినేటర్ కాస్ట్ ప్రైస్ని ప్రాఫిట్ని యాడ్ చేసి 23. ఓకే. అండ్ లాస్ ఆఫ్ 24%. లాస్ 24%ని 24/100గా రాస్తున్నాం. 4తో క్యాన్సిల్ చేస్తే 4 6 ఆర్ 425 సార్. 4 6 ఆర్ 425 సార్. ఇది లాస్ కదా, -6. డినామినేటర్ అనేది మనం కాస్ట్ ప్రైస్ అని చెప్పాం కదా, సో ఇట్ విల్ బి 25. 25 - 6 ఈస్ 19. ఇంకోటి ఏమి ఇచ్చారు ఇక్కడ, సోల్డ్ అట్ సేమ్ ప్రైస్. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ రెండు సేమ్ అని ఇచ్చారు. ఈ సెల్లింగ్ ప్రైస్ రెండు సేమ్ అని ఇస్తే వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ బై 19, దిస్ బై 23. ఎందుకంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేయడానికి. ఇప్పుడు దీన్ని 19తో చేస్తే దీన్ని 19తో చేయాలి, దీన్ని 23తో చేసినప్పుడు దీన్ని 23తో చేయాలి. ఎందుకంటే దిస్ విల్ బి ద ఫస్ట్ ఆర్టికల్ విచ్ ఈస్ ఫ్రిడ్జ్ అండ్ సెకండ్ ఈస్ వాషింగ్ మిషన్. ఓకే, ఈ వేలో చూద్దాం. నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా ట్రై చేద్దాం దీంట్లో. ఇఫ్ యూ చెక్ ఇట్, ఇక్కడ ఏమవుతుందమ్మా, 19 2s are 38, 380, 19 2s are 380. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 25 × 23, 25 × 23 ఎలా చేస్తాం. 23ని 25తో మల్టిప్లై చేయాలంటే 23 × 20 చేద్దాం ఫస్ట్. 23 × 20 ఈస్ హౌ మచ్, 560. అంటే నేను ఏం చేస్తున్నానంటే 25ని 20 + 5గా రాసుకుంటున్నా. 25ని 20 + 5 × 23 చేస్తున్నా. 23 2s are 46 అంటే 460. ఓకే, 23 5s are అంటే హాఫ్. 230లో హాఫ్ ఎంత, 100లో హాఫ్ 50, 30లో హాఫ్ 15, 65. సో మనకు ఎంత వస్తుంది ఇక్కడ, 525 వస్తుంది. సో దిస్ విల్ బి 525. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 19 × 23, 19 × 23 ఇస్ హౌ మచ్, 23 2s are 460 అని చెప్పాం. 460లోంచి మనం 23ని సబ్ట్రాక్ట్ చేయాలి. 460లోంచి మనం 23ని సబ్ట్రాక్ట్ చేయాలి అని అంటే 460 - 20 ఈస్ 440, 440 - 3 ఈస్ 437. 437. 19 × 23 ఈస్ హౌ మచ్, 23 × 20 ఈస్ సేమ్ ఇదే వస్తుంది, 437. రెండు ఒకటేగా, 437. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ని వాల్యూస్లోకి మార్చాం. సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ వాషింగ్ మిషన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ వాషింగ్ మిషన్. ఇదెంత అని అడుగుతున్నాడు, ఇదెంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా 5 + 5 ఎంత, 10 + 2 12. అంటే ఇట్ షుడ్ బి ఏ 12 మల్టిపుల్. అంటే ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ చూస్తే 5 + 4 9, 9 + 3 12. అంటే డైరెక్ట్గా ఇది పెట్టేయచ్చు.
సింపుల్ అమ్మా, డిజిటల్ సమ్ కాన్సెప్ట్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, టఫ్ క్వశ్చనా అని అనుకుంటున్నారు. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కాబట్టి దీంతో మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మనం 29s are 380, 25 into 23 525. ఇదొక్కటి చేసినా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇదొక్కటి చేసినా కానీ మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇంకో వే ఈ క్వశ్చన్ని మనం ఎలా చేయొచ్చో చూద్దాం. ఇంకో వేలో ఈ క్వశ్చన్ని ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు చూస్తే ఇంకో వేలో మనం అప్రోచ్ అయితే, ఫ్రిడ్జ్ అడిగాడా, ఫ్రిడ్జ్ విచ్ ఈస్ 15% ప్రాఫిట్. 15% ప్రాఫిట్ అంటే 115/100 అంతేగా. అది అంటే నేనేం చేస్తున్నానంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ వేస్తున్నాను, విచ్ ఈస్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్. ఈ రెండు ఈక్వల్ ఇచ్చాడు కదా, అందుకని నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వాషింగ్ మిషన్ ఇంటూ లాస్. 24% లాస్ అంటే 76/100. 76/100. సో ఫ్రిడ్జ్ బై వాషింగ్ మిషన్ వేసామంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఫ్రిడ్జ్ బై వాషింగ్ మిషన్ ఈస్ 76 divided by 115. 76 divided by 115. సో 115 అనేది వాషింగ్ మిషన్ అన్నాడు. ఈ రెండు యాడ్ చేస్తే 191. 191 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 57,300. ఎందుకంటే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కాస్ట్ వచ్చి మనకు 57,300 ఇచ్చాడు. దెన్ హీఈస్ ఆస్కింగ్ 115 parts ఈస్ హౌ మచ్. 115 parts ఈస్ హౌ మచ్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనకు బేసిక్గా 1 into 3 1 3 అవుతుంది. 1 3 అవుతుందంటే మనం 3తో మల్టిప్లై చేయడమేగా. నేను రైట్ మోస్ట్ నాన్ జీరో మెథడ్ మాత్రమే చూస్తున్నా, రైట్ మోస్ట్ నాన్ జీరో మెథడ్. ఇక్కడ 5 ఉంది, 5 3తో మల్టిప్లై చేస్తే మనకు 5 రావాలి, మనకు 5 రావాలి. కాకపోతే ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇది ఎలిమినేట్ చేయొచ్చు అంతే. ఓకే, ఇది మాత్రమే ఎలిమినేట్ చేయొచ్చు, 5 రావాలి కాబట్టి. ఇంకోటి ఏంటి, 19 ఉంది. 19 అంటే 19 3s are 57. 15 ఇక్కడ 11 ఉంది కదా, 11 3s are 30 రావాలి. ఆప్షన్స్లో 30లో ఉండేది ఇది ఒక్కటే, అలా కూడా పెట్టచ్చు. ఆర్ యూ గెటింగ్ మీ? 19 3s are అంటే డివైడ్ చేయండి అమ్మా. 19 3s are 57, 11 3s are 33. అంటే 30లో ఆప్షన్ ఉండాలి, మనకు ఒకే ఆప్షన్ ఉంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. Munni bought a mobile and a gun for rupees 115. She sold gun at 20% profit and mobile at 30% gain. She found that cost price of gun is equal to selling price of mobile. Find his overall profit amount and profit percentage. ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా మనం ప్రతి క్వశ్చన్కి ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్కి ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాస్ట్ ప్రైస్ అంటే ఏంటో తెలియాలి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటో తెలియాలి. కాస్ట్ ప్రైస్ మీద లాభానికి అమ్మినప్పుడు మనకు ప్రాఫిట్ అంటాం, అంటే సెల్లింగ్ ప్రైస్ కూడా అదే. ఇప్పుడు 20% గెయినా, 20% అంటే మనం ఏం రాయొచ్చు, 1/5. ఆల్వేస్ డినామినేటర్ ఈస్ కాస్ట్ ప్రైస్ అంటే అప్పుడు ఇదేమవుతుంది 5 అండ్ ఇది ఎంత అవుతుంది 6. ఎందుకు 5+1. నెక్స్ట్ అండ్ మొబైల్, ఇది ఏంటి, గన్. మొబైల్ తీసుకున్నాం అనుకోండి, మొబైల్ 30% గెయిన్ అన్నాడా. 30% అంటే 30 divided by 100. ఈ జీరో క్యాన్సిల్ అయితే 3/10. డినామినేటర్ ఈస్ 10. అప్పుడు ఇది ఎంత అవుతుంది 13. రెండు గెయిన్ కాబట్టి యాడ్ చేసాం. ఇంకోటి ఏమి ఇచ్చారు, షీ ఫౌండ్ దట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ గన్ ఏంటి, ఇది అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ మొబైల్ ఇది. ఈ రెండు ఈక్వల్. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఇది 13తో మల్టిప్లై చేసినప్పుడు, ఇది 5తో మల్టిప్లై చేసినప్పుడు. అప్పుడు ఇది 13తో చేస్తే ఇది కూడా 13తో చేయాలి, ఇది కూడా 5. ఇప్పుడు 13 5s are 65, 10 5s are 50. అప్పుడు ఎంత 115. ఎందుకంటే ఇది 65 అవుతుంది, ఇది 50 అవుతుంది. 60 + 65 + 50 ఎంత 115. నెక్స్ట్ 13 6s are 78. ఇది 78 అవుతుంది, ఇది 65 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ చేసామనుకో, 78 + 65. 65 డబల్ 130 + 13 143. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇదేంటిది కాస్ట్ ప్రైస్, ఇదేంటిది
సెల్లింగ్ ప్రైస్. అప్పుడు మనకు ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 28. అదే కదా నా యొక్క ప్రాఫిట్. కొన్నదేమో 115 రూపీస్కి, అమ్మిందేమో 143 రూపీస్కి. 100% నాకు అక్కడ ఏమొస్తుంది? ప్రాఫిటే వస్తుంది. అప్పుడు 28 అంటే రెండు ఆప్షన్స్, ఇది నన్ ఆఫ్ ది అబోవ్, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం, డిఫరెన్స్ బై లీస్ట్ వాల్యూ. డిఫరెన్స్ ఎంత? 28, లీస్ట్ వాల్యూ 115. ఇది 20s, ఇది 23s. 560 డివైడెడ్ బై 23. 560 డివైడెడ్ బై 23. సో 23 1s are 23 2s are 46. 100 అవుతుంది, అంటే 4 రావాలి. 24 8/12. లేదా ఇంకోటి కూడా ఆలోచించమ్మా, మనకి ఇక్కడ 3 ఉంది. ఓకే, 3 4s are 12. 12 + 8 20. ఇలా కూడా చేయొచ్చు. యువర్ ఆన్సర్ విల్ బి ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Sheila bought a saree and a lehenga at a certain price. She sold saree at 10% gain, lehenga at 25% gain. Cost price of saree is equal to selling price of lehenga. సేమ్ కాన్సెప్ట్ అమ్మ, సేమ్ కాన్సెప్ట్. కాకపోతే కొన్ని క్వశ్చన్స్కి మనం మొత్తం చేస్తాం, కొన్ని క్వశ్చన్స్ని డైరెక్ట్ అటాక్ చేస్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ 10% అన్నాడు, అంటే 1/10. ఇది 10 అవుతుంది, ఇది 11 అవుతుంది, అవునా? 10% అంటే 10/100, పర్సెంట్ అంటే by 100. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ +1 11. ఇది 25% గెయిన్. 25% అంటే ఏం రాయొచ్చు? విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4. 1/4 అంటే ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది. శారీ కాస్ట్ ప్రైస్, ఇది శారీ, ఇది లెహెంగా, ఇది ఈక్వల్ అన్నారు. ఇది ఈక్వల్ అంటే నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోద్దిగా సింపుల్గా. ఇంతకుముందు క్వశ్చన్ అయితే రెండు ప్రైమ్ నెంబర్స్ ఆర్ డిఫరెంట్ కాబట్టి, కో ప్రైమ్స్ కాబట్టి మనం రెండింటిని మల్టిప్లై చేసాం. ఇవి కో ప్రైమ్ నెంబర్స్ కాదు, ఓకే, ఇవి కాంపోజిట్ నెంబర్స్ అంటే మల్టిపుల్స్, అందుకని డైరెక్ట్గా కింద దాన్ని మాత్రమే మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? 8 18, ఇది 10 21. ప్రాఫిట్ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. మనల్ని ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు అని అంటే సింపుల్ లాజిక్, పర్సంటేజెస్లో అయినా ప్రాఫిట్ అండ్ లాస్లో అయినా ఒకటే కాన్సెప్ట్. డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్, ఏ నెంబర్స్ అయినా కానీ ఇక్కడ ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ లాస్ రావాలి, అంటే లీస్ట్ నెంబర్ ఇంటూ 100. సో డిఫరెన్స్ ఎంత? 3. లీస్ట్ నెంబర్ ఎంత? 18 ఇంటూ 100. మనం ఏం రాయొచ్చు? 1/6. వెన్ 6 comes 16. మనం పర్సంటేజెస్లో డిస్కస్ చేస్తాం. డైరెక్ట్గా ఈ ఆప్షన్ని స్ట్రైక్ డౌన్ చేయొచ్చు, కరెక్ట్ అని పెట్టచ్చు. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A dishonest merchant promises to sell an article at cost price, but he uses 950 grams instead of 1 kg weight. What is his gain percentage? అంటే ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒక డిస్హానెస్ట్ సెల్లర్ అనేవాడు, ఓకే, తనేమో 1 kg కొన్నాడు, కానీ అంటే 950 grams కొన్న ధరని 1000 grams అమ్మాడు, అంటే కాస్ట్ ప్రైస్ ఈస్ 950 grams. సో హియర్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. 950 grams కొన్నాడు, అది 1000 grams అమ్మాడు, అంటే దాని మీనింగ్ 950 grams కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1000 grams సెల్లింగ్ ప్రైస్. సో దిస్ 0 విల్ గెట్ క్యాన్సల్, దిస్ విల్ బి 19, దిస్ విల్ బి 20. మనల్ని ఏమడిగాడు? ప్రాఫిట్ పర్సంటేజ్. సేమ్ లాజిక్, ఇంతకుముందు క్వశ్చన్ మనం చేసాం. డిఫరెన్స్ ఎంత? 1. లీస్ట్ వాల్యూ 19 ఇంటూ 100, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5.19. 5s are 95, మళ్ళీ 50 ఉంటుంది. 2 నెక్స్ట్ 6, 5.26. సెకండ్ ఆప్షన్. ఓకే, ఏ క్వశ్చన్ అయినా సరే మనము వే ఆఫ్ అప్రోచ్ కానీ సిమిలర్గా ఉండడం వల్ల షార్ట్ కట్ ఉండాలి, డిజిటల్ సమ్ అప్లై చేయాలి, రైట్ మోస్ట్ నాన్ జీరో అప్లై చేసుకోవాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. దీస్ థింగ్స్ షుడ్ బి కంటిన్యూస్, అది ఆగకూడదు. సేమ్ ప్రాసెస్. కానీ ఇక్కడ చూడండి, మనకు ఒకటి తెలియాలమ్మా, నీకు టోటల్ కాస్ట్ ఎలా డిపెండ్ అవుతుంది?
నువ్వు ఎంత కొన్నావు అది ఎంత అంటే నీ యొక్క ఎక్స్పెండిచర్ డిపెండ్స్ అపాన్. ఇప్పుడు నేను ఒక 5 చాక్లెట్స్ తీసుకున్నాను, 5 చాక్లెట్స్ 50 రూపీస్ అంటే 5 చాక్లెట్స్ ఒక్కొక్క చాక్లెట్ 10 రూపీస్, 5 into 50 ఈజ్ 50 రూపీస్. అలానే ఇక్కడ చూసుకుంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, 30% ప్రాఫిట్, డిస్హానెస్ట్ షార్ట్ కీపర్ అంటే 30% ప్రాఫిట్కి సెల్ చేశాడు అంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 30/100, 0 గెట్ క్యాన్సల్, ఇది 10 అవుతుంది, ఇది 13 అవుతుంది. ఓకే, అండ్ ఈ యూజెస్ 800 grams అండ్ హియర్ 1000 grams. ఇక్కడ చూడండి, ఇదేంటిది సెల్ అంటే ఇది ప్రైస్, ఇది వెయిట్, ప్రైస్ ఇంటూ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కదా, మనకు ఆల్రెడీ తెలుసు. అంటే 1 kg రైస్ 40 రూపీస్ అనుకోండి, 1 kg రైస్ ఇంటూ 40 రూపీస్ వేస్తేనే కదా మనకు టోటల్ వచ్చేది. ఇక్కడ ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్ అంటే 8:13. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే డిఫరెన్స్ 5 లీస్ట్ నెంబర్ ఇంటూ 100. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండమ్మా, డినామినేటర్లో 8 వస్తే 12.5, అది మనం పర్సంటేజెస్లో డిస్కస్ చేస్తాం. వెన్ 8 comes 0.5. సో ఇక్కడ చూస్తుంటే 0.5 ఉన్న ఆప్షన్ ఒక్కడే. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ నార్మల్, మనం నార్మల్లో డివైడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఇది షార్ట్ కట్. ఇప్పుడు చూడండి 500 కదా, 500 divided by 8. ఓకేనా, 8 6 are 48, 20, 8 2s are 16, 4.40. అదే వస్తుంది చూసారా. అదేం లేకుండా వెన్ 8 comes ఇట్స్ 12.5. వెన్ 8 comes ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 12.5. ఎందుకంటే 1/20 మనకు క్లారిటీ ఉండాలమ్మా. 20, 1/5 అవన్నీ స్టెప్ బై స్టెప్ మనం చెప్తాం. క్లియరా? నెక్స్ట్, ఎందుకంటే స్టాండర్డ్ ఇప్పుడు ఎట్లానో మనకు ఆర్ఆర్బి కూడా వచ్చింది కదా, సో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఆన్ కాన్సెప్ట్స్. డిస్హానెస్ట్ ఫ్రూట్ సెల్లర్ సెల్స్, సేమ్ కాన్సెప్ట్. 5% లాస్. ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 5/100, దీన్ని 1/20గా రాయొచ్చు. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ అంటే 20, లాస్ కాబట్టి 19. 850 grams వాడాడు ఇన్స్టెడ్ ఆఫ్ 1000 grams. So if you calculate 0 get cancel, 5 4s 5 20s, 5 4s 5 1s 5 17s, 4 get cancel, 17:19. ప్రాఫిట్ అడిగాడు. 2 divided by 17 into 100 అంటే 200 divided by 17. మనకు ఆల్రెడీ తెలుసమ్మా, 17 టేబుల్ వస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. ఓకేనా, 17 టేబుల్లో 17 5s are 85. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ ఇంకా లాజిక్ చూస్తే 2 రిమైండర్ రావాలి. 2 రిమైండర్ వచ్చి 17తో డివైడ్ అవుతుంది. ఆప్షన్స్ చూడండి, 2 రిమైండర్ రావాలి అని అంటే సింపుల్గా 17 6 are 102, 2 ఎక్స్ట్రా వచ్చింది. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ చూస్తే 17 into 11 is 170 plus 17, 187, 187 plus 13 200. సెట్ అయిపోయిందిగా. లేదా నార్మల్గా డివైడ్ చేసిన 200 divided by 17, 7 1s are 17 1s are 17, 30 అవుతుంది. మళ్ళీ 17 1s are 17, మనకు రిమైండర్ 13. ఇలా అన్నా చేయొచ్చు, ఆప్షన్స్ ద్వారా కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్, ఏ ఆర్టికల్ వాజ్ సోల్డ్ అట్ 12% ప్రాఫిట్ హ్యాడ్ ఇట్ బీన్ పర్చేస్. ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండ్ ఇంపార్టెంట్ అండ్ స్టాండర్డ్ మోడల్. అంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్న అన్ని 8 మోడల్స్ ఈ యొక్క 32 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఎన్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ అట్ 12% ప్రాఫిట్ had it been purchased at 10% less and sold at 5.75 more, there would be a profit of 30%. కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో బేసిక్గా కాస్ట్ ప్రైస్ అనేది నేను జస్ట్ ఒక 100 రూపీస్ అనుకుంటున్నాను. ఓకే, ఒక ఆర్టికల్ని ఎంత ప్రాఫిట్కి అమ్మాడు? 12%. అంటే సెల్లింగ్ ప్రైసే కదా అది. 100 ఎంత అవుతుంది? 112 అవుతుంది. 100 ఎంత అవుతుంది? 112. హ్యాడ్ ఇట్ బీన్ అ పర్చేజ్ అట్ 10% లెస్. హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్ అమ్మా. అంటే ఒకవేళ అది 10% కన్నా నువ్వు తక్కువ కొనుంటే, ఇప్పుడు ముందు ఎంత కొన్నావు? 100 అని అనుకున్నావు. 100 మ్యాండేటరీ కాదు, 100 అని అనుకున్నావు.
ఓకేనా. సో ఒకవేళ నువ్వు కానీ 10%కే తక్కువ కొనుంటే, హ్యాడ్ అంటే వర్డ్ చూడమ్మా, హ్యాడ్ అంటే పాస్ట్ అంటే జరిగిపోయిన, ఒకవేళ నువ్వు 90 రూపాయలకు కొనుంటే అండ్ సోల్డ్ అట్ 5 రూపీస్ 5.75 మోర్ దాన్ దే వుడ్ హ్యావ్ బీన్. మోర్ అంటే దేని మీద, దీని మీద, దేర్ విడ్ బి ఎ ప్రాఫిట్ ఆఫ్ 30. దీని మీద 30% ఎంత, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, 10% అంటే లాస్ట్ డిజిట్ ముందు పాయింట్ ముందు 0 పాయింట్ పెట్టుకుంటావు, లాస్ట్ డిజిట్ ముందు. 30% అంటే మనకు ఎంత వస్తుంది, 117. 30% అంటే 117, ఎందుకంటే 90 + 27 డిఫరెన్స్ 5 parts. డిఫరెన్స్ 5 parts. 5 parts ఈజ్ గివెన్ యాజ్ 5.75. ఇదే కదా మోర్, వాడు ఇచ్చిందేమో 5.75. మనకు 5 ఎందుకు వచ్చింది, యాక్చువల్గా మనం తీసుకునేది ఒక రఫ్ వాల్యూ 100 అని, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అందువల్ల మనకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఎలా మ్యాచ్ చేస్తాం, ఒక పార్ట్ ఎంత 1.15, మనము 1 తీసుకున్నాం కానీ తీసుకోవాల్సింది 1.15, అందువల్ల ఆన్సర్ ఎంత 115. ఓకే, ఒకవేళ ఇక్కడ ఎగ్జాక్ట్గా 5 వచ్చి ఇక్కడ 5 ఇచ్చున్నారు అనుకోండి, మనం ఇక్కడ 100 అని డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకేనా, కొద్దిగా అర్థం చేసుకోండి. ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్. ఏ మ్యాన్ బాట్ అన్ ఆర్టికల్, ఇక్కడ చూడండి సేమ్ ప్రాసెస్, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. ఒక మనిషి ఒక ఆర్టికల్ని కొన్నాడు, ఎంతకు అమ్మాడు, 10%, 100, 110. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ద ఆర్టికల్ అట్ 20% లెస్, ఒకవేళ అది హ్యాడ్ గుర్తుపెట్టుకోండి, 20% లెస్ అంటే 80 అండ్ సోల్డ్ ఫర్ 1000 మోర్, ఈ వుడ్ హ్యావ్ బీన్ ఎ ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే దీని మీదమ్మా, 80 + 40% అంటే 40% అంటే 32. 32 అంటే 112. డిఫరెన్స్ 2 అంటే 2 parts ఎంత ఇచ్చారు, 1000. అప్పుడు 1 part ఎంత, 500. మనల్ని అడిగింది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మనం ఇనిషియల్గా 100 తీసుకున్నాం. 100 × 500 విచ్ ఈజ్ ఈక్వల్ టు 50,000. 50,000. నెక్స్ట్ సింపుల్ లాజిక్ అమ్మా, మనం ప్రతి క్వశ్చన్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మీదనే చేస్తున్నాం. కనెక్షన్ పర్సంటేజెస్లో ఎలా కన్వర్ట్ చేస్తాం, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, దేనికి రిలేట్ చేసుకోవాలి, అదొక్క క్లారిటీ ఉంటే ఏ ఎగ్జామ్ అయినా మనం సింపుల్గా క్రాక్ చేయొచ్చు. బికాస్ మ్యాథ్స్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఎనీథింగ్. అను ఫిక్సెస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ at 25% above its cost of production. If the cost of production goes by 20%, she raises the selling price by 10%, then profit percent. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ తీసుకుందాం, సెల్లింగ్ ప్రైస్, ఏ మోడల్ తీసుకున్నా మనం ఒకే వారం చేస్తున్నాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. క్లియర్. సో అను ఫిక్సెస్ ఎ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ బై 20% above its cost of production. కాస్ట్ 100 అనుకుంటున్నాం, ఎంత కమ్మింది అను, 25% అంటే 125. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గోస్ అప్ బై 20%, ఒకవేళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గోస్ అప్ పెరిగింటే ఎంతకి, 20%, సెల్లింగ్ ప్రైస్ కూడా ఎంత పెరగాలి, 10%, అంటే 125. దీని మీద 10% కదా, 12.5. దీని మీద ఎంత, 10%, 12.5 ఎంత అవుతుంది, 137.5. సో ప్రాఫిట్ పర్సెంట్ అడుగుతున్నాడు, డిఫరెన్స్ ఈజ్ 12.5 బై ప్రాఫిట్ అన్నప్పుడు లీస్ట్ వాల్యూ 120 × 100. 0 క్యాన్సల్, 125 డివైడెడ్ బై 12. 125 డివైడెడ్ బై 12. సో 125 డివైడెడ్ బై 12 అని అడిగాడు. 12.5, 120, 130, 17.5, sorry, 17.5. 175 divided by 12. 175 అంటే 12 1s are 12, 25 12 1s are 12, 55 అవుతుంది. 12 6s are 48 అంటే 16.4 అప్రాక్సిమేట్గా. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, మన ఆన్సర్ వచ్చినప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ సీ దట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ సెల్స్ ఎ టేబుల్ అట్ 12% లాస్ and a book at 19% profit and earns a profit of 160. ఒకవేళ if he sells at 12% profit, table ని 12% profit కమ్మి book ని 16% లాస్ కమ్మునుంటే then he bears a loss of 40. Find the difference between price of table and a book. Find the difference between price of table and a book. So first table
బుక్. సో ఏ మ్యాన్ సెల్స్ ఏ టేబుల్ అట్ 12% లాస్. ఇప్పుడు ఒక టేబుల్ అనేది నేను జస్ట్ ఒక 100 రూపీస్ అనుకుంటున్నా, 100x. ఇది బుక్ 100y. ఎందుకు 100x 100y అనుకుంటున్నానంటే సింపుల్గా టేబుల్ 100x అనుకోవడం, ఎక్స్ అంటే టేబుల్, వై అంటే బుక్ అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు 12% లాస్, 100లో 12 ఎంత లాస్ అంటే 12x. బుక్ 19% ప్రాఫిట్, 19y. అప్పుడు ఎంత వచ్చింది? 160. టేబుల్ 12% ప్రాఫిట్ కమ్మునుంటే 12x అండ్ బుక్ 19% లాస్. ఓవరాల్ 40% లాస్. ఓవరాల్ 40% లాస్. సింపుల్ అమ్మా. 100 తీసుకోవడానికి మెయిన్ రీజన్ దాంట్లో 12% 12 అవుతుంది కాబట్టి. అదే 200 తీసుకుంటే 24 అవుతుంది, 300 తీసుకుంటే 36 అవుతుంది. అంటే వాల్యూస్ తీసుకునే కొద్దీ మనకు ఏ వాల్యూ తీసుకున్నామో దాన్ని బట్టి మన ఆన్సర్ అనేది డిపెండ్ అవుతుంది. దట్స్ ప్లే కీ రోల్. ఇప్పుడు చూడండి, ఇది యాడ్ చేసి క్యాన్సల్ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 3y. 3y ఈజ్ ఈక్వల్ టు 120. అప్పుడు y ఒక టేబుల్ కాస్ట్ ఎంత? 40 రూపీస్. ఒక టేబుల్ కాస్ట్ 40 రూపీస్. కానీ మొత్తం మనం ఎన్ని అనుకున్నాం? 100 అనుకున్నాం. అంటే ఈచ్ టేబుల్ కాస్ట్ ఈస్ 4000. అంటే 100 into 40 టేబుల్ కాస్ట్ వచ్చింది. మనల్ని అడిగింది ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ అంటే బుక్. మనకు వచ్చింది బుక్ కాస్ట్, బుక్ కాస్ట్ వచ్చింది. ఇప్పుడు టేబుల్ కనుక్కోవాలంటే సేమ్ ఈ ఈక్వేషన్ ఉందిగా, -12x + 19y ఈజ్ ఈక్వల్ టు 160. 12x + 19, y ఎంతమ్మా? 40. సో 19 4s are 19 2s 38, 76, 760 ఎందుకంటే 0 ఉంది కాబట్టి. సో -12x ఈజ్ ఈక్వల్ టు -600. అప్పుడు 0 0 మైనస్ క్యాన్సల్, 12 5s are 50. అప్పుడు x ఎంత? 50. ఇప్పుడు ఇది 5000. 100 into 50 ఈజ్ ఈక్వల్ టు 5000. సో ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ బుక్ అండ్ ఏ టేబుల్. డిఫరెన్స్ అడుగుతున్నాడమ్మా. డిఫరెన్స్ అడిగితే 5000 - 4000 విచ్ ఈస్ 1000. సింపుల్ ఆప్షన్ ఏ. ఓకే, నేను జస్ట్ ఇది అనుకున్నాను 100x అని. దాని నుంచి 12% అంటే 12, ఇక్కడ నుంచి 19% అంటే 19. అలానే తీసుకోవాలి. 100 తీసుకోవడం వల్ల మనకు సింపుల్ ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏంటంటే 100 తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మనము డిఫరెంట్గా వాల్యూ తీసుకోవాలి. అప్పుడు ట్రై చేద్దాం. ఎందుకు ఆ వాల్యూస్ తీసుకోవాలనేది ఆ చాప్టర్లో చూద్దాం. నెక్స్ట్, రమేష్ సెల్స్ ఏ పెన్ at 5% loss and a book at 15% profit. He gets 7 as profit. ఇప్పుడు పెన్, బుక్ సేమ్ దానిలాగే 5% లాస్ 5x, 15% ప్రాఫిట్ 15y ఈజ్ ఈక్వల్ టు 7% ప్రాఫిట్. If he sells pen at 5% profit and book at 10% profit, he get 6 more. 6 more అంటే 13 అమ్మా. ఎందుకంటే దీనికన్నా 6 more అని అర్థం. దీనికన్నా 6 more. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. సేమ్ ఇప్పుడు మనం చూసుకుంటే రెండు ప్రాఫిట్ కాబట్టి 15% ప్రాఫిట్ అంటే ఇక్కడ 25y ఈజ్ ఈక్వల్ టు 20. అప్పుడు y ఎంత? 4/5 వస్తుంది. y ఎంత? 4/5. y అంటే మనం ఏం తీసుకున్నాం? బుక్. వాడు అడిగింది ఏంటి? బుక్ ప్రైస్, పెన్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. బుక్ ప్రైస్, పెన్ ప్రైస్. 4/5 వచ్చింది. అంతా లేకుండా ఒక లాజిక్ చూడు. ఇది 4 మల్టిపుల్ అవుతుంది. 4 మల్టిపుల్. ఇది మనం 100y అనుకుంటాం కదా బేసిక్గా, 100x. అంటే 100 into 4/5 నాకు ఎంత వస్తుంది? 80. అంటే ఆప్షన్స్లో 80 ఇది డైరెక్ట్ అటాక్. అర్థమవుతుందమ్మా? సో 80 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనము జస్ట్ 80 వచ్చింది కదా, సో ఇక్కడ 80 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి రఫ్లీ, 80 కాదు, 4/5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 3s అంటే 12, 5 ఎక్స్ వాల్యూ 1 వస్తుంది. ఎక్స్ వాల్యూ 1 వస్తే 100 into 1 100. అది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆప్షన్ ఎలిమినేషన్లో మనం ఈజీగా ఆన్సర్ని తీసుకొస్తున్నాం కదా. ఓకే, ఎస్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మనం ప్రతి మోడల్ కవర్ చేస్తా 32 క్వశ్చన్ ఇలా సెగ్రిగేట్ చేసాం. ఫస్ట్ 10లో మనకు 3 ways
3 టైప్ ఆఫ్ మోడల్స్, నెక్స్ట్ 10లో 3 టైప్ ఆఫ్ మోడల్స్, తర్వాత 3 మోడల్స్, అంటే మొత్తం 8 to 9 మోడల్స్ మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేట్టు ఇట్లా డిజైన్ చేసాం. సో ఏ పర్సన్ బైస్ 5 టేబుల్ అంటే 5x అనుకుందాం, అండ్ 9 చైర్స్ 9y at 15,400 rupees. He sells at 10% profit. 10% profit అంటే మనం ఇక్కడ 500 అనుకుందాం అమ్మా. వై? బికాస్ 0.5 పాయింట్స్లో ఆన్సర్ రాకుండా యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 500x plus 900y is equal to 15,400. ఇక్కడ 100 అనుకుంటాం అనుకోండి. ఇప్పుడు 5x అంటే 5 into 100. హీ సెల్స్ 10% ప్రాఫిట్ అంటే 50x కదా, దీంట్లో 10% అంటే, అండ్ 20% ఈజ్ 180. y is equal to 2080 అని ఇచ్చారు. 2080 అని ఇచ్చారు. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 చైర్స్? సో దిస్ ఈస్ టేబుల్స్ అండ్ దిస్ ఈస్ చైర్స్. ఓకేనా? మనకు కావాల్సింది ఏంది? 3 చైర్స్ యొక్క ప్రైస్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 10తో మల్టిప్లై చేశాను అనుకోండి మొత్తాన్ని, ఇది 500x అవుతుంది, ఇది 1800y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 20800. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. 1 - 2 చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది 900y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 20,000 అంటే 400, 800 - 400, 20 - 5, 5,400. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 9 1s are 9, 6 are y అంతా 6. మనం ఏమనుకుంటాం ఇక్కడ 100 into y కదా. సో వాళ్ళు అడిగింది ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 చైర్స్. సో 600, ఒక చైర్ కాస్ట్ వచ్చి 600. ఇక్కడ మనకు 6 వచ్చింది, బట్ మేము ఇక్కడ 100 into y, 100 into x అనుకుంటాం కదా. 100 into 6 is 600. 3 చైర్స్ అంటే 1800. ఇంకోటి సింపుల్ లాజిక్ మనం ఏం చేయించారంటే 3 చైర్స్ అన్నాడు అంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది 3 మల్టిపులే కదా. కానీ ఇక్కడ చూడండి 5 + 12 అన్ని 3 మల్టిపుల్స్ ఇచ్చాడు, అందుకల్లా ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. ఆర్ఎల్స్ యూ కెన్ డూ ఇట్ యాజ్ ఇన్ ఏ స్మార్ట్ వే. ఇక్కడ మనకు 900y, ఈ ఈక్వేషన్ చూడండి అమ్మా, 900y ఈజ్ ఈక్వల్ టు 5,400. ఇక్కడే చూడండి 9 into 6 ఉంది. అప్పుడు 3 into 6 అంతా 18. అట్లా కూడా పెట్టేయచ్చు డైరెక్ట్లా. ఇక్కడ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. 9 into 6, 3 into 6, 1800. ఓకే, సో విత్ దిస్ వి డన్ విత్ ప్రాఫిట్ అండ్ లాస్. బేసిక్ మోడల్స్ అన్నీ అంటే ఒక మోడల్ నుంచి 2 క్వశ్చన్స్ తీసుకొని, ఓకే, అండ్ కొన్ని మోడల్స్లో 4 క్వశ్చన్స్ కూడా తీసుకొని చేశాం. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్టెల్లార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.